హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసంను పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్ యాక్చువల్గా యేసుప్రభు వారు ఈ భూమిపైన మొదట చేసినటువంటి అద్భుతం. అంటే ఆయన మనుష్య రూపంలో పుట్టిన తర్వాత చేసినటువంటి మొదటి అద్భుతం అనమాట. అంటే కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు. అయితే ఇక్కడ ఏంటి, అక్కడున్న విందు ప్రధాని మెచ్చుకుంటాడనమాట. ఏంటంటే అతన్ని పెండ్లి కుమారుడిని మెచ్చుకుంటాడనమాట. ఏంటంటే ఏమంటారు, జనరల్గా మంచి రసం అనేది మొదట్లో పోస్తారు, జనులు మత్తుగా అయిపోయిన తర్వాత జబ్బు రసం పోస్తారు, కానీ నీవు మాత్రం ఇది వరకు కూడా మంచి రసాన్ని ఉంచుకున్నావు అని అక్కడ విందు ప్రధాని పెండ్లి కుమారుడిని పొగుడతాడనమాట. సో ఆ విధంగా ఏంటి, యేసుప్రభు వారు మన జీవితాల్లో కూడా ఆయన మనకు ఎప్పుడు కూడా ద బెస్ట్ అనేది లాస్ట్లో ఇవ్వాలని ఆశిస్తూ ఉంటారు. అంటే ముందెప్పుడు ఆశీర్వదించరని కాదు, కానీ ఆయన లాస్ట్లో ఏంటంటే ముగింపు అనేది ఘనంగా ఉండాలని కోరుకుంటారు. సో మనం ఇప్పుడు సంవత్సరాంతంలో ఉన్నాం. సో మనలో చాలామంది ఏమనుకుంటూ ఉంటామంటే, నాకు యేసుప్రభు వారు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు, ఆయన నన్ను ఇంకా ఆశీర్వదించలేదు, నాకు ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వలేదు, నాకు ఇంకా ఉద్యోగాన్ని ఇవ్వలేదు, నాకు ఇంకా వివాహం జరిగించలేదు, నాకు ఇంకా పిల్లల్ని ఇవ్వలేదు అని మనలో బాధపడుతుండవచ్చు కొంతమంది. అయితే యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ ఏం చెప్తున్నారంటే, మీ ముగింపు ఖచ్చితంగా ఘనంగా ఉంటుంది. ఈ సంవత్సరం అనేది ఖచ్చితంగా ఘనంగా ముగుస్తుంది. ఎందుకంటే ఆయన ఎలాగైతే నేను నీటిని ద్రాక్షారసంగా మార్చి అత్యంత రుచికరమైన ద్రాక్షారసాన్ని చివరిలో అయితే ఎలాగ నేను వారికి ఇచ్చానో, అలాగ మీకు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా గొప్పగా ముగిస్తుంది, ఘనంగా ముగిస్తుంది. మీరు ఖచ్చితంగా ఇది మీ జీవితాంతము, మీ తరతరాలు గుర్తుండిపోయే విధంగా చేస్తాను అని యేసుప్రభు వారు ఈరోజు మనకందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఆయన పైన ఉన్న నిరీక్షణను, ప్రేమను, విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ఆయనను వెంబడిస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయనతో సమయం గడుపుతూ మనం ముందుకు సాగాలి. అలాగ చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన ఈ సంవత్సరాన్ని ఘనంగా ముగిస్తారు. మనకి ఇందులో రెండో ఆలోచనే అవసరం లేదు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు ఎలాగైతే నీటిని ద్రాక్షారసంగా మార్చి అత్యంత రుచికరమైన ద్రాక్షారసాన్ని చివరిలో ఎలాగ వారికి అందించారో, మా సంవత్సరాంతం కూడా అలాగే ముగుస్తుంది అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఇంకా సంవత్సరం చివరిలో ఉన్నాము, వాగ్దానాలు నెరవేరుతాయో లేదో అనే భయం లేకుండా ముగింపు ఎప్పుడు ఘనంగా ఉంటుంది అనేది మేము గుర్తుంచుకొని, ఆ విధంగా మీ పైన నిరీక్షణతో, ప్రేమతో, విశ్వాసంతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. దేవా, ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో ఖచ్చితంగా వారికి ఈ సంవత్సరం ఘనంగా ముగించి వారి జీవితాల్లో మొత్తంలో అలాగే తరతరాలు గుర్తుండిపోయే విధంగా ఆశీర్వదించండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.